తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని రామవరంలో ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తలతో కలిసి అనపర్తి వెళ్లేందుకు తన నివాసం నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను రాయవరం పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకుంటున్నారు. పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు బ్యారికేడ్లను ఎత్తివేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అనపర్తిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే 500 కోట్ల అవినీతిని నిరూపిస్తారని మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. సూర్యనారాయణ రెడ్డిపై కరపత్రాలు వేసి అనపర్తిలో పంచారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు రామకృష్ణారెడ్డి. తానున్నప్పుడు ఇంటికి రావాలని సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసరగా ఇవాళ వస్తారని ప్రతి సవాల్ చేశారు రామకృష్ణారెడ్డి. గతంలో బిక్కబోలు వినాయకుడి సాక్షిగా సత్య ప్రమాణాలకు సిద్ధమైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మరోసారి సవాళ్లు విసురుకోవడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది. అనపర్తి రగడపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, అనపర్తిలో ఏర్పడిన టెన్షన్ వాతావరణానికి పోలీసులు అయితే చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్యన వేసిన సవాళ్ళకైతే మాత్రం ఈరోజు పోలీసులు తాత్కాలికంగా అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అనపర్తికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం దీన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం దానికి సంబంధించి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అయితే అరెస్ట్ చేసి మొదట రాయవరం పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అనంతరం రాజమండ్రి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అయితే ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యన అనపర్తి నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అసలు ఎందువల్ల ఈ అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే మనకి చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తిగా కూడా అంటే సవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఏమీ లేదండి, సింపుల్ ఒకటే. అనపర్తి మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చిత్తుగా ఓడిపోయాడు. తన హయాంలో చేయని అవినీతి అంటూ లేదు. అన్ని రకాలుగానే అవినీతి చేశాడు. ప్రజాస్పందన లేదు. ఏదో రకంగా ప్రజల్లో ఉండాలంటే ఏదో ఆరోపణలు చేయాలి సోషల్ మీడియా ద్వారా, అంతే. దీని సింపుల్. ఉన్నది లేనిది అని ఎవరైనా చెప్తుంటారు, ఇతను లేనిదే ఉన్నట్టుగా చెప్తుంటాడు. ఇతను ఒక 500 కోట్ల రూపాయలు అవినీతి చేశారు, దాన్ని ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఒక కరపత్రాలను కూడా ప్రచురించి డోర్ టు డోర్ చేశారు. అది హాస్పిటల్ కూడా అంటే మీ ఇంటి వద్దకు కూడా మీకు ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడచ్చు? అంటే అన్ని ఆధారాలు అతని దగ్గర ఉన్నాయండి. అదే మీకు కూడా చెప్పండి. అతను కరపత్రాలు పని చేశాడు. మేము వీడియోల ద్వారా మేము చెప్తున్నాం, ఏది కరెక్ట్ అనేది మీరే చూడండి. ఎవరైతే ఏదైనా డబ్బులు ఇచ్చారో డైరెక్ట్గా వీడియో లైవ్ టెలికాస్ట్ అవుతుంది, వీడియోలు ఇచ్చాం. అదేవిధంగా అతను ఏవైతే ఆరోపణలు చేశాడో హాస్పిటల్ అభివృద్ధికి కానీ, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ, దేని గురించి ఏదైనా చెప్పాడో అవన్నీ కూడా ఫ్లెక్స్లు పెట్టాం. ఆ ఫ్లెక్స్లో లేనిది ఏదైనా ఉండుంటే ఇంకో పలానా వ్యక్తి ఇన్ని లక్షలు ఇచ్చాడు, మీరు ఫ్లెక్స్లో తెలియపరచలేదని చెప్పమానండి. చెప్పమానండి. మీరు ఫ్లెక్స్లు చూసారండి, మీరు అన్నీ కూడా డిస్ప్లే ఉన్నాయి, దానికి ఎవిడెన్స్. అంతేగాని ఓ పేపర్ మీద వేసుకుని అందులో 100 కోట్లు తిన్నాడు, 200 కోట్లు తిన్నాడంటే విత్ ఎవిడెన్స్ మేము చూపెడుతున్నాం. అందులో ఏది కాదో అవునో కాదో చెప్పమానండి. అయితే ఇప్పుడు సవాల్ విసిరారు. 11 గంటలకు నేను వస్తుంటే పోలీసులతో ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే ఆపేశారని చెప్పి ఆయన అంటున్నారు. దానిపై మీకు ఒకటి చెప్పంటారండి. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా అతను తెలుసు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2 పార్టీ వ్యక్తుల్ని కలబడడానికి ఎప్పుడు కూడా పోలీసులు పోరు. దానికి నిరసనే మొన్నే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు, కరెక్ట్గా 11 అంటే 11 గంటలకు వస్తాను, ఒకవేళ అవసరం అయితే హెలికాప్టర్లో వచ్చి పైన ల్యాండ్ అవుతా అన్నాడు. మరి అన్ని మార్గాలు అతనే చెప్పాడు కదా, ఏ మార్గంలో రావచ్చు కదా, ఎందులో రాలేదే తను. అంటే ఇది ఓన్లీ ఒక పబ్లిసిటీ స్టంట్. పబ్లిసిటీకి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం, ఇలాగ పోలీసు ఆఫీసర్లు ఏంటంటే నేను ఓడబడుతున్నాను. మీరు ఒకటే చెప్పండి, ఎవిడెన్స్లు ఉన్నాయి అన్నారు కదా, మేము ఎవిడెన్స్లు చూపెడుతున్నాం, మా దగ్గర ఉన్నాయి. అతని దగ్గర ఏ ఎవిడెన్స్లు ఉన్నాయి? ఒక పాంప్లెట్ వేయడం కాదు, పాంప్లెట్ నేను వేసి పాంప్లెట్ మీరు ఈవేళ ఇక్కడికి వచ్చినందుకు 1,00,000 రూపాయలు నా దగ్గర తీసుకున్నారని నేను పాంప్లెట్ వేసేయచ్చు. అది వాస్తవం అవుతుందా? అలాగే తీసుకున్నారట కదా మిమ్మల్ని మేము ఎవడో ఇంకో మీడియా వాళ్ళు అడిగితే అది కరెక్టా కాదు కదా. ఇది అంతే.
అది వాస్తవం అవాస్తవం అనేది పాంప్లెట్ వేసినంతట్లో కాదు, అందులో వాస్తవాలు ఏదనేది మీకు చూపించమనండి, మాకు ఎక్కలేదు కనీసం మీకు చూపించమనండి. రావచ్చు సవాల్కి మీరు రెడీ అని చెప్పి కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పారు, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి. సిద్ధమే ఈ వేళ 11 గంటలకి నేను సిద్ధమని చెప్పాను. అతను దేనికి వచ్చినా కూడా చర్చకి కానీ దేనికి వచ్చినా కూడా సిద్ధం. అవసరం ఇదే మా కార్యకర్తల్ని మమ్మల్ని కూడా లేనిపోయిన ఆరోపణలు అసత్య మాటలు మాట్లాడి చాలా ఇబ్బందులు గురి చేస్తూ, అదేవిధంగా రేపొద్దున అధికారంలోకి వస్తే మిమ్మల్ని కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను ఏం చేస్తానో చూడండి అది ఇది వీళ్ళని బెదిరించడం జరిగింది. ఈ అన్నింటి మీద కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉద్రేకంగా ఉన్నారు. ఈ చర్చల్లో వస్తే అతను ఏం చేసినా కూడా చెయ్యొచ్చు. ఈ కార్యకర్తలు అందరూ కూడా దానికి రెడీగానే ఉన్నారు. ఇది పరిస్థితి. అయితే అనపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళిద్దరు చేసిన అవినీతికి అయితే మాత్రం ఒక సవాల్ అయితే మాత్రం ఇస్తున్నారు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే నేను ఎమ్మెల్యేగా అంటే అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను చేసిన అవినీతిని పూర్తి స్థాయిలో ఫ్లెక్సీల రూపంలో అతను ఎక్కడెక్కడి నుంచి ఎటువంటి అవినీతి చేశారు, ఎలా చేశారని చెప్పి ఒక ఫ్లెక్సీల రూపంలో నేను ఏర్పాటు చేశాను. అతను ఏదైతే అంటే ఇప్పుడు నా మీద 500 కోట్ల అవినీతి చేశారని చెప్పి ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆధారాలతో రావాలి, కానీ కరపత్రాలు వేసి ఆరోపించడం కరెక్ట్ కాదు. ఆధారాలతో రండి అని చెప్పి ఎమ్మెల్యే సత్యం సూర్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకరిపై ఒకరు సవాళ్ళకైతే మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.